నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిలు ప్రచారం మొదలుపెట్టారు. విడవలూరు మండలం రామతీర్థం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రశాంతిరెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. కోవూరును అవినీతి రహిత నియోజకవర్గంగా మారుస్తానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం వారికి అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చింది. ఎటువంటి విమర్శలు వచ్చినా వాటిని నమ్మవద్దని ఓటర్లకు సూచించారు ప్రశాంతిరెడ్డి. కొత్తగా వచ్చాను. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కోవూరు నియోజకవర్గానికి నన్ను పిలపడం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కాబట్టి నేను పేపర్లో రాసి మీ సమస్యలన్నీ తీర్చేదానికి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే మీకు నా అజెండా ఒకటే, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం. అంటే మీకు అర్థమైనట్టు గ్రూపులు, కొట్లాటలు